సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంకోతు సుగుణ అన్నారు. ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు అలగలంబ, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రమోదాదేవి అధ్యక్షతన విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ జ్యోతి, జిల్లా ఇన్ఛార్జీలు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కనుపర్తి కుమారి, స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీలతారెడ్డి, స్టేట్ సెక్రటరీ హారిక తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఇప్పుడు అక్కలందరూ చెప్పిన పద్ధతులన్నీ మీరు విన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి స్టేట్ స్థాయికి మగవాళ్ళు ఏ విధంగా ఉన్నారో మహిళలు కూడా అదే విధంగా అదే రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి కూడా మనం ఇక్కడ నుండి ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే మన మహిళలము వంటింటి కుందేళ్ళు అన్నారు, కానీ వంటింటికే పరిమితం ఉన్నాం మేము అప్పట్లో. గ్రామశాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యాం. మన పనులు ఎలా ఉందంటే మన గ్రామంలో జరిగే ప్రతి ఒక్క మన పార్టీ పనులలో మనం ఉత్సాహంగా పాల్గొనాలి. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మనకు గుర్తింపు రావాలంటే మనం చేసే పని ద్వారానే మనకు గుర్తింపు వస్తుంది. మన పార్టీని కూడా మన గ్రామాల్లో ఎక్స్పాండ్ చేయాలి, విస్తరించాలి. ప్రతి ఒక్క కాడ కూర్చున్న కాడ సన్నబియ్య పథకం అనేది ఒక అద్భుతమైన పథకం. ఎవరైనా ఏమి ఇస్తుంది, ఏం చేస్తుంది అన్న మాత్రం పథకాలను మీరు వాళ్ళకి వివరించి చెప్పాలి. సన్నబియ్యం మనం బయట కొట్టుకుంటే ఒక్కొక్కళ్ళు మనకి ఇందిరాగాంధీ మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో నివసిస్తున్నారు అంటే అది ఇందిరాగాంధీ గారు పెట్టినదే. వింటున్నారా? ఒక నీళ్ళే కానీ, ఒక వైద్యమే కానీ, ఒక చదువే కానీ, ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఇవాళ మన పిల్లలు ఉన్నారు, మన కూలికి ఎంత 100 రూపాయలు 200 వచ్చాయి ఆ టైంలో. ఇప్పుడంటే 500 లేకపోతే 600 వస్తున్నాయి. అయినా మనకి రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఉన్న వాళ్ళ పిల్లలు మంచి స్కూళ్ళల్లో చదువుతుంటే లేని వాళ్ళ పిల్లలు ఈ విధంగా ఉంటున్నారని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మనకి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించే అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం ఆ హాస్పిటల్ సరౌండర్లకు వెళ్ళడానికే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయా 2000 ఉన్నాయని మనం ఎంతో టెన్షన్ పడేవాళ్ళం. కానీ అది కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి మనకి పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు మనకి పెట్టారు. మళ్ళీ ఇవి డ్వాక్రా